తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. సపోర్ట్ చేసింది వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చారు. 1998, 99, 2002, 2003 4 సార్లు బిల్లు తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ అవసరం, 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారి బిల్లు పాస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేశారు. ఇంకో పక్క 2010 మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు లోకసభలో తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎన్నిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు అయ్యుంటే ఇప్పుడు మాట్లాడే క్రెడిట్ వాళ్లే తీసుకునేవారు. మొన్నే నరేంద్ర మోడీ గారు 2023లో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. అయితే అది 2026లో సెన్సస్ జరగాలి. సెన్సస్ వచ్చిన తర్వాత మళ్ళా డీలిమిటేషన్స్ అన్ని పెట్టి తర్వాత రిజర్వేషన్స్ పెట్టి ముందుకు పోవాలి. అంటే 2027 ఇంకా సెన్ససే ప్రారంభమైంది, నిన్నే ప్రారంభమైంది. ఇది వచ్చిన తర్వాత జరగాలంటే 2029కి సాధ్యం కాదు. అందుకే ప్రధానమంత్రి ఆలోచించి ఒక కమిట్మెంట్తో ఈ దేశంలో ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం ఇవ్వాలని పట్టుదలతో ఇప్పుడు బిల్లు తీసుకొచ్చారు, అమెండ్మెంట్ కోసం తీసుకొచ్చారు. అలాంటి బిల్లు తీసుకొస్తే ఈరోజు సపోర్ట్ చేయవలసిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతున్నాను. అయితే వాళ్ళు చెప్పేది చిన్న రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే సీట్లు చూసిన తర్వాత దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2001లో 1971వ సెన్సస్ పెట్టుకొని ఆ సెన్సస్ పైనే రిజర్వేషన్లు పెట్టాడు. 26 వరకు ఉంటాయి. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇంకొక రాష్ట్రంలో కేరళలో 20 ఉంటే 30 అవుతాయి. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కసారి మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. మీ పేరుతో ఓటేసుకోవడం. ఓటేసుకున్న తర్వాత 1996 నుంచి ఈరోజు 26 అంటే 30 ఏళ్లు మోసం చేశారు. ఇప్పుడు ఇది 34కి వెళ్తుంది. దేవుడికే తెలియాలి ఎప్పుడు వస్తుందో అనేది. అంటే ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్యాయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది అన్యాయం అని గట్టిగా చెప్పండి. బాధేస్తుంది. నేనైతే 2017లో కూడా తీర్మానం పెట్టాను. కానీ
ఈ సందర్భంలో మీరు చూస్తే అనేక సందర్భాల్లో నేను కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న 96, 98, 99, 2002, 2003, 2024 చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. మహిళలకు అన్యాయం చేసే పార్టీ, మహిళల్ని ఎప్పుడూ పట్టించుకోని పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు తోడు మిత్రపక్షాలను పెట్టుకొని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను ఒకటి ఈరోజు నిడదవోలు సభలో చెప్తున్నాను, ప్రతినిధి చేసి చెప్తున్నా, ప్రజా చైతన్యం తీసుకొస్తాం, మా ఆడబిడ్డలకు అండగా ఉంటాం, దేశం మొత్తం ఉద్యమం చేస్తాం, మీకు రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున పోరాడే బాధ్యత ఎన్డీఏది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఏదో రాజకీయ కుట్రంటారు, ఏదో ప్రధానమంత్రి గారు ఇంకా బలపడతారంటారు. మంచి చేస్తే బలపడతారు, మీరు మంచి చేయండి, మీరు కూడా బలపడతారు. అలాంటిది మొన్న కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిస్తే చరిత్రలో ఎప్పుడూ చూడని విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాను కానీ ఇంత మెజారిటీలు నా జీవితంలో చూడలేదు. అంత మెజారిటీలు వచ్చాయి. ఇప్పుడు అందుకే మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చాను. కానీ దానికంటే పవిత్రమైన కార్యక్రమం మా ఆడబిడ్డల్ని చట్టసభల్లో చూడాలనే ఆకాంక్ష. తప్పకుండా చూస్తాం. నేను ఇప్పుడు చెప్పడం కాదు, మా ఆడబిడ్డలు వంటింటికే పరిమితం కాకూడదు, దానికి పూర్తిగా అండగా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా అడగండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కానీ దాంట్లో నుంచి బయట వచ్చిన ఒక తోక పార్టీ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు దేశం మొత్తం ఒక సందేశం వెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మనుగడ సాధించలేవని నిరూపించే సమయం, దానికి మీరు సిద్ధంగా ఉండాలని మరొకసారి కోరుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మన ఆడబిడ్డల్ని మన భార్యల సాక్షిగా, మన పిల్లల సాక్షిగా, మన తల్లుల సాక్షిగా ఆలోచించి వాళ్ళని గౌరవించినప్పుడే సమాజం ముందుకు పోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతున్నా. మామూలుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నేను ఇప్పటికి మీరు ఒక్కసారి చూస్తే 15 నెలలుగా చేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, నేను కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు పోతున్నాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఎన్ని విధాలు, నేను 4వసారి ముఖ్యమంత్రి, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా ఎంత లోతుకు పోతే గోతులు అంత లోతుగా ఉన్నాయి. అవన్నీ పూడ్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం కింద చూస్తే మామూలుగా కాదు, ఎక్కడ చూసినా చెత్త కుంపలన్నీ పెద్ద పెద్ద గుట్టలుగా చెత్తంతా పేరుకుపోయి భయంకరంగా తయారైంది. 15 నెలలుగా పనిచేస్తున్నాం, ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. మీ అందరిలో ఒక చైతన్యం రావాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు,
మన స్కూలు, మన కాలేజ్, మన పబ్లిక్ ప్లేసులు కానీ, బీచ్లు కానీ, ఆలయాలు కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, జపాన్లో స్వీపర్స్ ఉండరు, ఎక్కడ కూడా పేపర్లు రోడ్డు మీద ఉండవు. ఎక్కడున్నా కాగితం కనపడిస్తే, ఈ కాగితం కనపడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు, తీశాడు, చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది, అది పోయినాక ఎంత బాగుందో చూడండి. ఈ విషయం మీ అందరిలో కూడా రిజిస్టర్ కావాలి. నెలకొకసారి ఒక థీమ్ అనుకున్నాం. ఏ ముఖ్యమంత్రి చేసుండడు ప్రతి శనివారం ఏ పనైనా వదిలిపెడుతున్నాను కానీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాను. ఈ శనివారం జలధార జలహారతి అనే థీమ్ కింద మీ ముందరకు వచ్చాం. 100 రోజులు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత కూడా ఇచ్చాను. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ మురికి కాలువలు కానీ అన్నీ కూడా ఏం చేయాలనో ఒక స్పష్టమైన వైఖరితో వస్తున్నాం. జూన్ నెలకంతా 100% గడచిన ప్రభుత్వం పేర్చిపోయినంత చెత్త భూమి మీదనే కాదు భూమిలో కూడా వేసిపోయారు. అది కూడా తవ్వి, లేకపోతే అక్కడ వర్షం పడితే అది కలుషితం అయిపోయి ఆ నీరు మీ పొలాల్లోకి వచ్చి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కలుషితమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ప్రతిరోజు మీరు ఒక్కసారి చూస్తే 7,527 టన్నులు పట్టణాల్లో, 1,430 టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో, 9,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా 153 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. 114 టన్నులు తీసేశాం. మిగిలింది కూడా 100% జూన్కంతా తీస్తాం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తున్నాం. పట్టణాల్లో 97% చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఇంకా పెంచుతున్నాం. తొందరలోనే మొత్తం రాష్ట్రమంతా 100% చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, లోకల్ బాడీస్ తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఈ చెత్త తీసి ఎక్కడ వేయాలని 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా అక్టోబర్కి పనిచేస్తాయి. ఇంకో పక్క ఎప్పుడు కూడా ఏది కూడా వేస్ట్ కాదు, దాన్ని ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలన్నా ముందుకు పోతున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని, పేపర్లకు వచ్చేవాళ్ళు కొంతమంది పాత వస్తువుల కోసం వచ్చేవాళ్ళు, పాత వస్తువులు తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు. పాత వస్తువులు ఇంట్లోనే ఉన్నాయి, లేకపోతే పొలాల్లో వేస్తున్నారు. ఆ పొలాల్లో వేస్తే అది ఇంకకుండా, పొలంలో కలవకుండా కాలుష్యం పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే స్వచ్ఛ రథాలు పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఉండే చెత్త మీరిస్తే సర్క్యులర్ ఎకానమీ మనకు వచ్చే చెత్త, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ ఏదైనా సరే మీరు ఇస్తే అవన్నీ తీసుకొని మీకు అక్కడి నుంచి నిత్యావసర వస్తువులు రేటు కట్టి మీకు ఇస్తున్నాం. అంటే ఏది కూడా వేస్ట్ కాదు, వృధా కాదు, అందులో నుంచి తీసే పరిస్థితికి వచ్చాం. ODF ప్లస్ గ్రామాలుగా చేస్తున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. ఒకప్పుడు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్డు లేకపోతే ఉదయం బయట సూర్యోదయం కాకమునిపే ఆ రోడ్డు పక్కనో ఎక్కడనో మరుగుదొడ్డు పోయే పరిస్థితి, రోడ్లే మరుగుదొడ్లైన పరిస్థితి.
ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం, మరుగుదొడ్లు కట్టాం. దీన్ని గట్టిగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా డిపార్ట్మెంట్కి ఒకటి మాట చెప్పాను, ఎక్కడన్నా లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేసి 100% మరుగుదొడ్లన్నీ కూడా మళ్ళీ లేని వారికి ఇచ్చి అందరిలో కల్చర్ తీసుకురావాలి. బయట పోయినప్పుడు కూడా ఒక మంచి స్టాండర్డ్స్లో మరుగుదొడ్లు పెట్టాలి. ఎక్కడ బయట మరుగుదొడ్డికి పోకుండా తగిన వస్తువులు కల్పించాలని కూడా పెట్టాం. మీ ఇంట్లో ఉండే చెత్త నేను ఒకటి అడుగుతున్నా, కిచెన్ గార్డెన్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఒకటే చేయాలి, ఇంట్లో ఉండే చెత్తను పొడి చెత్త తడి చెత్తగా వేరు చేయాలి. చెప్పినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు కూడా అనుకుంటారు ఈ ముఖ్యమంత్రి చేదస్తం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడని. చెత్త గురించి ఆయనకి ఎందుకు అనుకుంటున్నారు? ఆ చెత్తే మనకు సమస్య, మన ఆరోగ్యానికి సమస్య. అందుకే నేను చేసే పని మీలో చైతన్యం తీసుకొస్తాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం. మీకు కావలసిన ఎక్విప్మెంట్ ఇస్తాం. ఏమేం చేస్తే బాగుపడతామో అలాంటి నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు ఒక పక్క చూస్తే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ఏడాది డిసెంబర్ కంతా దగ్గర మీరు చూస్తే 7,14,000 కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 సోక్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్ పెడతాం. మ్యాజిక్ డ్రైన్ ఇటీవల డిప్యూటీ సీఎం ఆలోచించి తక్కువ ఖర్చుతో ముందు మ్యాజిక్ డ్రైన్ చేద్దాం, దానివల్ల ఉపయోగం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, అది కూడా చేస్తాం. 13 నగరాల్లో స్వీపింగ్ యంత్రాలు పెడుతున్నాం, టెండర్లు పిలిచాం. ఇంకో పక్కన మీరు చూస్తే చెత్తంతా కూడా పవర్గా కన్వర్ట్ చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. దగ్గర 8 పెట్టి ఇప్పటికి 2 అప్పుడు పెట్టినట్టే వచ్చాయి, కడవన్నీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇంకొక 6 ఇస్తున్నాం, మొత్తం 8 వస్తాయి. ఇది వస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోతాం. ఇంకో పక్కన ఈరోజు గ్రీన్ కవర్ కూడా అంటే పచ్చదనం 31.33% ఉంది. 2030కి 37% చేయాలని, 2047కి 50% రావాలని. ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది. పొలాల్లో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు తప్ప వేరే చెట్లు పెట్టే పరిస్థితి ఉండదు. గ్రామాల్లో పెట్టాలి, పట్టణాల్లో పెట్టాలి, రోడ్డు పక్కన పెట్టాలి. దీన్నంతా కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలిగితే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నాం. మీ ఇంట్లో కలెక్ట్ చేసేటన్ని ఏదైనా కావచ్చు, ఒక ప్లాస్టిక్ కావచ్చు, ఒక ఇనుము కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే మనకు కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్లో హజార్డ్ వేస్ట్ కూడా ఉంటుంది. అలాంటివన్నీ కూడా తీసుకొని మళ్ళా రీసైక్లింగ్ పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరందరూ చూశారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట వేశాం. నాకే అనుమానం ఉండేది, ఈరోజు నేను చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన కార్యక్రమం కూడా మీకు అంతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూశారు, తల్లికి వందనం, దీపం, శ్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి నెల పేదల సేవలో 63 లక్షల మందికి
పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే అభివృద్ధికి కూడా అభివృద్ధిని మీరు ఒకసారి చూడండి. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తక్కువగా వస్తున్నాయి. దానికి కారణం మీరు వ్యవసాయం అంటే ఎక్కువ వరి వేస్తారు, భూమి కాస్ట్లీగా ఉంది, ఇమ్మంటే మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కాస్తో కోస్తో ఇప్పుడు అక్వాకల్చర్ వచ్చింది. అక్వాకల్చర్ వల్ల రైతులకు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. దాన్ని కూడా ఒక పరిశ్రమగా ముందుకు తీసుకుపోతే ఆ అక్వాకల్చర్ వల్ల అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. పొల్యూషన్ భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్నా, పొల్యూషన్ లేకుండా చూస్తాం. చేపల నుంచి వచ్చే అన్నింటినీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనో చేస్తామని కూడా మీకు అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది చేస్తూనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా ఫైనలైజ్ చేస్తాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 3వ ముఖ్యమంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని. నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు, నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడి మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను.
269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం?